వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. తెలంగాణ హైకోర్టు 2026 సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ఇది రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్. సో ఇది వరకే మనకు జిల్లా స్థాయి ఆఫీస్ సబార్డినేట్, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, జూనియర్ అసిస్టెంట్, సో టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ చాలా మనకు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది కేవలం రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్. ఇది ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్. దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ కూడా ఇంటిమేషన్ కూడా ఇచ్చినారు. సో పూర్తి వివరాలు మనం వీడియోలో చూద్దాం. అయితే ఇది అప్లికేషన్ స్టార్ట్ ప్రాసెస్, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామినేషన్ డేట్ అండ్ చివరి తేదీ టు అప్లై ఫర్ దిస్ ఆఫీస్ సబార్డినేట్. సో పూర్తి వివరాలు చూద్దాం. అదేవిధంగా సో కేటగిరీ వైజు వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా సో పూర్తి డీటెయిల్స్, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామా సో లేకపోతే సిబిడి మోడ్ ఎగ్జామా, సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ఇది రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్ అని నేను చెప్తున్నాను, దయచేసి అభ్యర్థులు గమనించవచ్చు. సో మీరు ఇదివరకే డిస్టిక్లో మీరు ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీ మీరు అప్లై చేసుకొని ఉంటే సో మరలా మీరు అప్లై చేసుకోవాలంటే ఎస్ యూ కెన్ అప్లై, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ఎస్ సో రిక్రూట్మెంట్ టు ద జస్ట్ వెయిట్ ఎస్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, డిస్ట్రిక్ట్ క్యాడర్ అయితే మాత్రం అక్కడ సో జ్యుడిషియల్, మినిస్టీరియల్ అని అక్కడ ఉంటుంది. ఓకేనా, అది జిల్లా స్థాయి అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం రాష్ట్ర స్థాయి. ఓకేనా, ఎవరైతే సో తెలంగాణ కేంద్రీకృతమైన హైదరాబాదు సో హైకోర్టు హెడ్ క్వార్టర్, మెయిన్ హైకోర్టులో మీరు చేయాలి అనుకుంటే సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో దీని శాలరీ వచ్చేసి 19,000 బేసిక్ పే నుంచి స్టార్ట్ అయ్యి 58,850 వరకు ఉంటుంది. ఓకే, సో దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ విధానం అనేది మనకు February 7th నుంచి ఆల్రెడీ ప్రారంభమైనది. సో చివరి తేదీ వచ్చేసి 28 ఫిబ్రవరి. ఓకేనా, రైట్. చివరి తేదీ వచ్చేసి 28 ఫిబ్రవరి. సో ముఖ్యమైన తేదీలు గమనిద్దాం. ఎస్, జాగ్రత్తగా గమనించండి. ఎస్, సో స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈస్ February 7th అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సో 28th ఫిబ్రవరి. ఓకేనా, రైట్. సో ఎవరైతే కాంట్రాక్చువల్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఆల్రెడీ ఇన్ ద స్టేట్ ఆఫ్ హైకోర్టులో సర్వీస్ చేస్తూ ఉన్నారో సో వారికి మాత్రం చివరి తేదీ వచ్చేసి March 2 వరకు కూడా అవకాశం ఇచ్చినారు అప్లికేషన్ ఫిలప్ చేయడానికి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఏజ్ విధానం. సో చాలామంది ఆఫీస్ సబార్డినేట్ అంటే తెలుసు మన క్వాలిఫికేషన్ వచ్చేసి 7th క్లాస్ మొదలుకొని 10th వరకు. 7th ఉన్నా సరిపోతుంది, 8th ఉన్నా సరిపోతుంది, 9th ఉన్నా సరిపోతుంది, 10th క్లాస్ ఉన్నా సరిపోతుంది. అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఎవరైతే అదర్ దాన్ 10th క్లాస్ ఎవరైతే హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో సో వారికి మాత్రం 80% అర్హత లేదు, మీరు అప్లై చేసుకోవడానికి వీలు లేదని ఆల్రెడీ సో హైకోర్టు రిజిస్ట్రార్ వారు మెన్షన్ చేస్తున్నారు. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, సారీ. ఓకే, సో ఎవరైతే ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సో March 2 నుంచి వాళ్ళకి ప్రారంభమవుతుంది. సో వాళ్ళకి చివరి తేదీ వచ్చేసి March 15th ఎవరికి ఆల్రెడీ అవుట్సోర్సింగ్ విధానంలో వర్క్ చేస్తున్న వాళ్ళకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో దీనికన్నా ముందు ఫస్ట్ వేకెన్సీ టేబుల్ చూద్దాం. తర్వాత మీకు ఎగ్జామినేషన్ గురించి అవగాహన ఇస్తాను. సో వేకెన్సీ టేబుల్ వచ్చి మొత్తం 34 వేకెన్సీస్ ఉన్నాయి. 34 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఇందులో సో ఓసీ ఓపెన్ కేటగిరీ వచ్చేసి 11 వేకెన్సీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, చాలామంది మా జిల్లాలో తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఈ జిల్లాలో తక్కువ వేకెన్సీ ఉన్నాయి, ఆ జిల్లాలో తక్కువ వేకెన్సీ ఉన్నాయి. నో, దీన్ని మీరు అప్లై చేసుకోండి. ఇందులో మీకు అందరికీ అర్హత ఉంది, జిల్లాతో సంబంధమే లేదు. ఓకే, రైట్. సో ఓపెన్ కేటగిరీలో 11 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4 వేకెన్సీస్ అండ్ దిస్ ఈజ్ హైరింగ్ ఇంపైర్డ్. ఓకే, సో హైరింగ్ ఎవరైతే ఫిజికల్ డిజేబుల్ క్యాండిడేట్ ఉంటారో పిహెచ్ క్యాండిడేట్స్ హైరింగ్ ఇంపైర్డ్ వారికి 1 ఉండడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ పర్సన్కి వచ్చేసి 1 ఉండడం జరిగింది. స్పోర్ట్స్ పర్సన్, ఓకే, స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎవరైతే ఉండినారో స్పోర్ట్స్ పర్సన్, ఓకే, కేవలం వెరీ వెరీ ఇంపార్టెంట్, స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉండినారో స్పోర్ట్స్, సో మీరు అథ్లెట్ కావచ్చు, మీకు గోల్డ్ మెడల్ కావచ్చు లేదా సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఏది ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో యూత్ గేమ్స్ నేషనల్ లెవెల్ ఆడినా సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ పర్సన్కి అయితే 2 ఉన్నాయి, బీసీఏ వాళ్ళకి 3 ఉన్నాయి, బీసీబీ వాళ్ళకి 2 ఉన్నాయి, బీసీడీ వాళ్ళకు 2 ఉన్నాయి, బీసీఈ వాళ్ళకు 2 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీలో 4 ఉన్నాయి. అయితే ఎస్సీలో 4 ఉంటే ఇందులో మనకు ఆల్రెడీ తెలుసు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగినది కాబట్టి ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అండ్ ఈ 4లో ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి ఇంకా 2 వేకెన్సీస్
ఓకే, సో మొత్తం 4 వేకెన్సీలు ఉండడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 2 అయితే 2 వేకెన్సీస్, ఎస్సీ గ్రూప్ 3 అయితే 2 వేకెన్సీస్, మొత్తం 4 వేకెన్సీస్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రం 2 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. ఓకేనా, టోటల్గా 34 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మీరు స్పోర్ట్స్ పర్సనాలిటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఓపెన్ కేటగిరీలో అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 4 ఉండడం జరిగింది. బీసీఏ BCDE వరకు 2 చొప్పున 3 2 2 2 ఉండడం జరిగింది. అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకు 4 ఉండడం జరిగింది. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 2 ఉండడం జరిగింది. మొత్తం చూసుకుంటే 34 వేకెన్సీ ఉండడం జరిగింది. ఓకేనా, రైట్. సో దీని ఏజ్ చూద్దాం. ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏజ్ తర్వాత ఎగ్జామినేషన్ డేట్ అవి మొత్తం నేను చెప్తాను. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో ఎవరైతే 7th క్లాస్ లేదా 8th క్లాస్ లేదా 9th క్లాస్ లేదా 10th క్లాస్ కలిగి ఉన్న నో ఇష్యూస్, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదర్ దాన్ 10th క్లాస్ కన్నా ఇంకా ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే సో మీకైతే నాట్ బీ కన్సిడర్ యాజ్ ఎలిజిబుల్, అది మాత్రం మెన్షన్ చేసినారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏజ్ విధానం చూద్దాం. సో ఏజ్ వచ్చేసి మీకు 18 నుంచి, సో ఏజ్ వచ్చేసి 18 నుంచి మీకు 46 ఇచ్చినారు. 18 నుంచి 46 ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చినారు. సో అది యాడ్ చేసుకుంటే సో 18 నుంచి 51 years వరకు ఉంది. అండ్ ఎవరైతే సో మన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో సో వాళ్ళకి సో ఇంకొక 5 years ఎక్స్ట్రా ఇచ్చినారు. సో వారు ఇంకో 5 years ఎక్స్ట్రా ఇచ్చినారు కాబట్టి వారికి 56 years వరకు అవకాశం ఉంది. ఓకేనా, రైట్. ఓకే, సో ఇది చూడండి, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే 5 years ఇచ్చినారు. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 10 years అదనంగా ఇవ్వడం జరిగింది. ఓకేనా, దేనితో పోలిస్తే 46 సంవత్సరాలతో పోలిస్తే. ఓకేనా, అలా అన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. సో ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. సో మరి ఇది ఎలా వస్తుంది, అప్లై చేస్తే మాత్రం ఉద్యోగం వస్తుందంటే కాదండి. మీకు OMR బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ OMR బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఎలా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి పడతాయి, సో ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు, ఏమైనా ఇంటర్వ్యూ మెథడ్ దీనికి కూడా సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మాదిరిగా దీనికి కూడా ఇంటర్వ్యూ ఏమైనా ఉందా అంటే చూద్దాం. ఎస్, దీనికి కూడా ఇంటర్వ్యూ ఉంది. దాన్ని వైవా వాయిస్ అంటాము, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో మీకు రిక్రూట్మెంట్ గురించి చూసినట్లయితే మొత్తం 50 మార్కులకి మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్ 50 మార్క్స్. ఓకే, సో 50 మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఎన్ని మార్క్స్ కండి? 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే ఈ 50 మార్క్స్లో 45 అయితే మీకు OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో 45 అయితే OMR బేస్డ్ ఎగ్జామ్. అండ్ ఇంకొక అదనంగా 5 మార్క్స్ అయితే మీకు ఇంటర్వ్యూ మాదిరిగా వైవా వాయిస్ అంటాం, వైవా వాయిస్ ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది. ఓకేనా, ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ ద OMR బేస్డ్ షెల్ బి ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి, మీరు ఏదైనా కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అందులో 45 మార్కులకి మీకు క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. దాని తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 5 మార్క్స్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఓకేనా, అయితే ఈ OMR బేస్డ్ ఎగ్జామినేషన్లో 45 క్వశ్చన్స్ వస్తాయి. సో 45 క్వశ్చన్ ఎలాకెళ్ళి వస్తుంది అంటే జనరల్ నాలెడ్జ్. ఓకే, జనరల్ నాలెడ్జ్ అండ్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 1 hour ఉంటుంది. ఓకే, 60 minutes. ఈ జీకేలో మీరు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటిదంటే కరెంట్ అఫైర్స్ మీరు చదవాలి, అండ్ తెలంగాణ హిస్టరీ సంబంధించిన అంశాలు చదవాలి, ఇండియన్ హిస్టరీ చదవాలి, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ చదవాల్సి ఉంటుంది, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. ఓకే, ఇది హైకోర్టు కాబట్టి హైకోర్టులో పాలిటీ నుంచి జాగ్రఫీ నుంచి చాలా క్వశ్చన్లు పడతాయి. పాలిటీ నుంచి జాగ్రఫీ నుంచి చాలా క్వశ్చన్లు పడతాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి అవార్డ్స్, హానర్స్, స్పోర్ట్స్ వాటి మీద కూడా చాలా క్వశ్చన్స్ పడతాయి. దయచేసి ఆఫీస్ సబార్డినేట్ మిత్రులు గమనించగలరు. ఓకే, నెక్స్ట్. ఓకే, తర్వాత స్టాటిక్ జీకే. ఓకే, సో స్టాటిక్ జీకే, సో ఇవే అంశాలు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, స్టాటిక్ జీకే ఇంతకు మించి మీరు ఎక్కువగా ఎక్కడ అడగరు. సో మీరు ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఇండియన్ పాలిటీ, ఎందుకంటే ఇది హైకోర్టు కాబట్టి కొన్ని చట్టాల గురించి, కొన్ని అమెండ్మెంట్స్ గురించి, కొన్ని లాస్ గురించి, జ్యుడిషియల్ ఆ టర్మినాలజీ గురించి మీకు ఐడియా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా పాలిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్, మీరు ప్రీవియస్ క్వశ్చన్ తిరిగి చూడండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ గురించి చాలా క్వశ్చన్స్ పడతాయి, అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ కొన్ని అంశాలు, తెలంగాణ హిస్టరీ అండ్ స్టేట్ ఫార్మేషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి, అదేవిధంగా అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి. ఓకే, అదేవిధంగా స్టేట్ డ్యాన్స్ ఫామ్స్ గురించి, స్టేట్ ఫెస్టివల్స్ గురించి క్వశ్చన్స్ బాగా పడుతున్నాయి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ తిరిగేయండి.
ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము. ఏజ్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఏజ్ నుంచి ఈ 18 నుంచి 51 అండ్ ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకైతే 18 నుంచి 56 వరకు ఉంది. అయితే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది? ఓకే, ఇది స్టేట్ వైజ్ ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీ కాబట్టి ఆల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది చూద్దాం. ఓకే, సో ఎగ్జామినేషన్ అనేది మనకు ఇది ఓఎంఆర్ బేస్డ్ విధానంలో మనకు ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. జస్ట్ 1 minute. ఓకే, సో ఆల్రెడీ జిల్లా కోర్టులకు అయితే ఇంకా సమయం చాలా ఉంది, బట్ దీనికైతే తొందరగా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సారీ. ఓకే, సో జిల్లా కోర్టుకు సంబంధించిన ఇంక ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయలేదు, బట్ రాష్ట్ర స్థాయి మాత్రం అనౌన్స్ చేశారు, అంటే ఈ నోటిఫికేషన్. ఓకే, సో ద డేట్ ఆఫ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మీకు మే. ఓకే, సో ఇన్ ద మంత్ ఆఫ్ మేలో మీకు ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. అండ్ అడ్మిట్ కార్డ్, సో అడ్మిట్ కార్డ్ అనేది ఇది ఎప్పుడు మీకు రిలీజ్ అవుతుందంటే సో ఎగ్జామినేషన్కి ఒక 1 week బిఫోర్. ఓకే, సో ఎగ్జామినేషన్కి ఒక 1 week, ఒక వారం ముందుగా మీకు ఈ హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా మీకు రిలీజ్ అవుతుంది ప్రీవియస్ రిక్రూట్మెంట్ ప్రకారం. ఓకే, రైట్. సో మీకు ఎగ్జామ్ ఎప్పుడండి? మేలో మీకు ఎగ్జామినేషన్ ఉండడం జరిగింది. సో సమయం మంచిగానే ఉంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు సమయం మంచిగానే ఉంది. సో ప్రిపరేషన్కి మీరు ప్లాన్ చేసుకోండి. సో మరి ఎలా సెలెక్ట్ చేస్తారు? మెరిట్ ఆధారంగానే, కేవలం మెరిట్ ఆధారంగానే మీకు సెలెక్షన్ విధానం అనేది ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ 50 మార్కులలో ఎవరైతే మంచి మెరిట్ సాధిస్తారో అది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అదేవిధంగా వైవా వాయిస్. సో ఎవరికైతే ఈ వైవా వాయిస్లో భాగంగా సో మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే మీరు పెట్టండి. లైక్ మీకు ప్లంబింగ్ స్కిల్స్, ఎలక్ట్రీషియన్ వైరింగ్ స్కిల్స్, లేదా కార్పెంటరీ స్కిల్స్ అండ్ కుకింగ్ స్కిల్స్, ఎక్స్ట్రా ఏమైనా స్కిల్స్ ఉన్నా కూడా మీరు అందులో మెన్షన్ చేయండి. సో మోస్ట్లీ ఐటీఐ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే 100% సూటబుల్ జాబ్ ఇది చేసుకోవచ్చు. ఐటీఐ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి? సో ఇది అప్లికేషన్ విధానంలో డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంటుందంటే సో మీకు డాక్యుమెంట్స్. ఓకే, సో డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎవరైతే 7th క్లాస్ చదివినారో లేదా 8th క్లాస్ 9th క్లాస్ చదివినారో సో దానికి సంబంధించిన మీరు ఎప్పటివరకు చదివినారో అప్పటివరకు సంబంధించిన లైక్ స్టడీ సర్టిఫికేట్ అయితేనేమి, సో రిమైనింగ్ సర్టిఫికేట్ వాట్ ఎవర్ సర్టిఫికేట్ అయితే అది మాత్రం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాలి, డాక్యుమెంట్స్ ఇది పీడిఎఫ్ రూపంలో మాత్రమే మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీ ఏదైతే ఉంటుందో అది పెట్టేసుకోండి. పీడబ్ల్యూ ఉంటే పీడబ్ల్యూ సర్టిఫికేట్ మీకు కావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్. నెక్స్ట్ అండ్ ఎస్సీస్ ఎవరైతే సబ్ క్లాసిఫికేషన్ రీసెంట్గా జరిగినది కాబట్టి సో ఈ సంవత్సరంలో 2026లో ఉన్న సర్టిఫికేట్ మాత్రమే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. అండ్ బీసీ నాన్ క్రిమి లేయర్ కూడా మీరు సబ్మిట్ చేయాలి ఉంటుంది. ఓకే, ఎవరైతే స్పోర్ట్స్ పర్సనాలిటీ ఉన్నారో మీకు అది ఫామ్ 1, 2, 3, 4 ఉంటుంది కదా, అది సబ్మిట్ చేయాలి. ఓకేనా, సో మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ విధానం అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి పార్ట్ ఏ అని ఉంటుంది. సో పార్ట్ ఏ అనేది తర్వాత పార్ట్ బి అని ఉంటుంది. సో పార్ట్ ఏ ఏంటిదంటే దిస్ ఈజ్ ఓటీపీఆర్, 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇది ఫామ్ ఫిల్లింగ్ అనమాట. పార్ట్ బి అనేది ఫామ్ ఫిల్లింగ్. ఇక్కడ మీకు చూడండి, సో పార్ట్ ఏ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మీకు ఒక ఐడి జనరేట్ అవుతుంది, ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్, దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ లాగిన్ అయ్యి మీరు పార్ట్ బి చేయాలి. సో పార్ట్ బి వచ్చేసి అప్లికేషన్ ఫామ్. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్గా మనం ఇంకో వీడియో కూడా ఆల్రెడీ ఉంది, మీరు చూస్తే మీకు అందులో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ మీరు పీడిఎఫ్ రూపంలో ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో మీ యొక్క ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, లేదా 7th అయితే 7th, 8th అయితే 8th, 9th అయితే 9th ఎస్ఎస్సి, లేకపోతే అదర్ స్కిల్స్ ఏమైనా ఉంటే అది మెన్షన్ చేయండి. తర్వాత క్యాస్ట్ మెన్షన్ చేయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన సర్టిఫికేట్ ఏమైనా ఉంటే పెట్టండి, లేకపోతే ఎస్ఎస్సినే పరిగణలో తీసుకోవచ్చు. ఓకేనా, అండ్ పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా మీరు మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఫొటోస్, సో మీ యొక్క ఫొటోస్ మాత్రం రెడీగా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. సో ఎవరైతే ఈ ఆఫీస్ సబార్డినేట్ సో జిల్లా స్థాయి అయితేనేమి, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ రాష్ట్ర స్థాయి అయితేనేమి, కేవలం సో జిల్లా స్థాయి వాళ్ళకి సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చినారు. సో అది దాని లాస్ట్ వచ్చేసి February 13 వరకు ఉంది. అదేవిధంగా ఇది వచ్చేసి
ఇది రాష్ట్ర స్థాయి కాబట్టి సో రాష్ట్ర స్థాయి ఆఫీస్ సబార్డినేట్, జిల్లా స్థాయి ఆఫీస్ సబార్డినేట్ ఇద్దరికి సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉండడం జరుగుతుంది. సేమ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సేమ్ మార్క్స్ 45 జనరల్ నాలెడ్జ్ అండ్ 5 మార్క్స్ ఇంటర్వ్యూ. సో అంచేత సో మన ఛానల్లో మన క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ యాప్లో సో మనము అభ్యర్థుల కోసం సో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన ముఖ్యమైన కోర్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన ముఖ్యమైన కోర్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది. సో సీరియస్ ఆస్పిరెంట్స్ మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. కేవలం 299కి మాత్రమే మీకు ఈ బ్యాచ్ మీకు పూర్తిగా అందించడం జరుగుతుంది. కేవలం 299 మాత్రమే మీకు పూర్తిగా అందించడం జరుగుతుంది. ఇందులో మీకు ఫుల్ థియరీ క్లాసెస్, ఈ క్లాసులు మీకు తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో తెలుగు మరియు ఇంగ్లీష్ సో క్లాసెస్ మీకు తెలుగులో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. ఇందులో మీకు ఫుల్ థియరీ క్లాసెస్తో పాటు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా స్టడీ నోట్స్, ఓకే, స్టడీ మెటీరియల్ నోట్స్ ఇక్కడ చెప్తున్నాను, రాసుకోండి. స్టడీ నోట్స్ కూడా ఉంది, ఓకే, స్టడీ నోట్స్ మెటీరియల్ కూడా అందిస్తున్నాము. సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈజీగా మీరు జాబ్ క్లియర్ చేసే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఫుల్ థియరీ క్లాసెస్, వీడియో క్లాసెస్తో పాటు మీకు స్టడీ నోట్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. స్టడీ నోట్స్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది యువర్ ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామినేషన్ సంబంధించి, ఓకేనా. సో మీరు ఈ పర్టికులర్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా సపోర్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ నెంబర్ మెన్షన్ చేసినారు, ఓకే. సో 8247004688 ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క సందేహాలు ఏమైనా ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైతే మా జిల్లాలో ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, నా కేటగిరీలో తక్కువ ఉన్నాయి అనుకుంటే సో కమాన్ వచ్చేసాయి. సో స్టేట్ సర్వీస్లో అప్లై చేసుకోండి. సో మంచి అవకాశం అండి, 80% మిస్ చేసుకోకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను రిగార్డింగ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.